హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ letsachieveit. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి దాని పక్కకు ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ విధంగా వచ్చిన వెంటనే వీడియో ఓపెన్ చేయండి, నోట్స్ రాసుకోండి, మంచిగా ప్రిపేర్ అయ్యి తదుపరి జరిగేటువంటి పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అనేవి చూడండి. అదేవిధంగా 2021లో జరిగినటువంటి ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ విజేతల వివరాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూసి నోట్స్ రాసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. అమెరికా నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA భారత ప్రచారకర్తగా ఎవరు ఎంపిక అయ్యారు? ఎవరంటే రణ్వీర్ సింగ్. బాలీవుడ్ నటుడు అయినటువంటి రణ్వీర్ సింగ్ అమెరికాకు చెందినటువంటి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA భారత ప్రచారకర్తగా ఇటీవల ఎంపిక కావడం అనేది జరిగింది. రణ్వీర్ సింగ్ వచ్చేసి 2021-22 సీజన్ కి గాను భారత్ లో ఈ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కు ఆదరణ పెంచే దిశగా అతను ప్రచారం చేయనున్నారు. సో ఇటీవల అమెరికా నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBAకి భారత ప్రచారకర్తగా రణ్వీర్ సింగ్ ఎంపిక కావడం అనేది జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL MD మరియు CEOగా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు? ఎవరంటే పద్మజ చుండూరు ఇటీవల నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL MD మరియు CEOగా ఇటీవల నియమితులు కావడం అనేది జరిగింది. మనకి ఇంటికి పాన్ కార్డ్ వస్తుంది కదా, ఇంటికి వచ్చినటువంటి ఆ పాన్ కార్డు పైన మనకు ఒక ఎన్వలప్ ఉంటుంది కదా, ఒకసారి ఆ ఎన్వలప్ పైన చూడండి ఈ NSDL అనేది ఉంటుందన్నమాట. సో ఆ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL MD మరియు CEOగా ఇటీవల పద్మజ చుండూరు నియమితులు కావడం అనేది జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. 27వ భారత వైమానిక దళాధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరంటే విక్రమ్ రామ్ చౌదరి ఇటీవల 27వ భారత వైమానిక దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడైన ఎవరికి ఇటీవల ఏడాది పాటు శిక్షను ఆ దేశ న్యాయస్థానం విధించింది? ఎవరికి అంటే నికోలస్ సర్కోజీ. ఇతను వచ్చేసి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. ఇతనికి ఏడాది పాటు శిక్షను ఆ దేశ న్యాయస్థానం ఇటీవల విధించడం అనేది జరిగింది. ఏడాది పాటు ఇంటి వద్దే ఈ శిక్షను అనుభవించేందుకు గాను కోర్టు అతనికి అనుమతించడం అనేది జరిగింది. అయితే కదలికలను తెలిపే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాన్ని అతను ధరించాలి అని చెప్పేసి కోర్టు ఈ తీర్పులో స్పష్టం చేయడం అనేది జరిగింది. అసలు ఇతనికి ఏడాది పాటు శిక్ష అనేది ఆ కోర్టు ఎందుకు విధించిందో ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు చట్టపరమైనటువంటి ఖర్చు పరిమితిని మించి ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారనే ఆరోపణ కేసులో ఈ తీర్పు అనేది అతనికి వ్యతిరేకంగా రావడం జరిగింది. అంటే ఇతని పైన ఒక ఆరోపణ అనేది రావడం జరిగింది. ఆ ఆరోపణ ఏంటిదంటే అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రచార ఖర్చు అనేది ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రచార లిమిట్ అనేది దాటి ఎక్కువ ఖర్చు అనేది అతను పెట్టడం వల్ల అది ఒక నిరాపరాధం కింద ట్రీట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కోర్టు అనేది ఏడాది పాటు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి నికోలస్ సర్కోజీకి ఆ శిక్షను విధించడం అనేది జరిగింది. ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి నికోలస్ సర్కోజీకి ఏడాది పాటు శిక్షను ఆ దేశ న్యాయస్థానం ఇటీవల విధించడం అనేది జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం. రోగ నిరోధక శక్తిని పెంచే బాల్ రక్షా కిట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఇటీవల రోగ నిరోధక శక్తిని పెంచే బాల్ రక్షా కిట్ను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు AIIA అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 16 ఏళ్ల లోపు పిల్లల కోసం ఈ కిట్ను రూపొందించినట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ కిట్ ఏం చేస్తుందంటే
కోవిడ్ కారక కరోనా వైరస్ పై పోరాడేందుకు పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు గాను ఈ కిట్ అనేది దోహదపడుతుందని చెప్పేసి వీరు తెలపడం అనేది జరిగింది. బాల్ రక్షా కిట్ను ఇటీవల అఖిల భారత ఆయుర్వేద సంస్థ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది 16 ఏళ్లలోపు పిల్లల కోసం దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ కిట్ ఏం చేస్తుందంటే కోవిడ్ కారక కరోనా వైరస్ పై ఇది పోరాడేందుకు గాను అదేవిధంగా పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు గాను దోహదపడుతుందని చెప్పేసి ఈ సంస్థ తెలిపింది. 6th క్వశ్చన్ చూసుకుందాం. 2021 కామన్వెల్త్ సుస్థిర అభివృద్ధి ఆవిష్కరణ పురస్కారంని ఎవరు పొందారు? ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా 15 మంది ఈ 2021 కామన్వెల్త్ సుస్థిర అభివృద్ధి ఆవిష్కరణ పురస్కారంని పొందడం జరిగింది. ఇందులో అంటే ఈ 15 మంది వ్యక్తులలో ఇందులో ఒక వ్యక్తి వచ్చేసి భారత్కు చెందినటువంటి కైఫ్ అలీ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇతను ఒక ఆర్కిటెక్చర్. అసలు ఇతను ఏం సాధిస్తే ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారో చూసుకుందాం. ఎందుకంటే కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని తక్కువ వ్యయంతో నిర్మించడంతో పాటు అవసరమైన చోటికి తీసుకెళ్లగలిగేలా స్పేస్ ఎరా అనే పేరుతో ఒక నమూనాను ఆవిష్కరించినందుకు గాను ఇతను ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. తక్కువ వ్యయంతో కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించిండు. అదేవిధంగా దీన్ని విడగొట్టి అవసరమైనటువంటి చోటికి దాన్ని తీసుకువెళ్లే విధంగా స్పేస్ ఎరా పేరుతో ఒక నమూనాను ఇతను ఆవిష్కరించినందుకు గాను ఈ పురస్కారానికి ఇతనిని ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ పురస్కారం కింద ట్రోఫీతో పాటు ఇతను 3000 పౌండ్స్ని అందుకోనున్నాడు. సో 2021 కామన్వెల్త్ సుస్థిర అభివృద్ధి ఆవిష్కరణ పురస్కారంలో పొందినటువంటి భారత వ్యక్తి ఎవరంటే కైఫ్ అలీ. ఇతను ఒక ఆర్కిటెక్చర్. ఇతను ఆవిష్కరించినటువంటి స్పేస్ ఎరాకి ముగ్ధులై ఈ పురస్కారాన్ని అతనికి ఇవ్వడం అనేది జరిగింది. 7th క్వశ్చన్ చూసుకుందాం. వికేసి ఫుట్వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారు? ఎవరంటే అమితాబ్ బచ్చన్ ఇటీవల వికేసి ఫుట్వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం అనేది జరిగింది. 8th క్వశ్చన్ చూసుకుందాం. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరంటే ముఖేష్ అంబానీ వచ్చేసి హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో ఇతను మొదటి స్థానంలో నిలవడం జరిగింది. దీని ద్వారా వరుసగా 10వసారి ఈ జాబితాలో తొలి స్థానంలో ఇతను నిలవడం అనేది జరిగింది. ఎందులో హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ముఖేష్ అంబానీ వచ్చేసి వరుసగా 10వసారి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఆసియాలో కూడా ఇతను తొలి స్థానంలో నిలవడం జరిగింది. వివిధ వ్యక్తులు ఈ రిచ్ లిస్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి చూసుకుందాం. 2వ స్థానంలో గౌతమ్ అదానీ నిలవడం జరిగింది. ఇతను ఆసియాలో కూడా 2వ స్థానంలో నిలవడం జరిగింది. 3వ స్థానంలో శివ్ నాడర్ నిలిచాడు. 4వ స్థానంలో ఎస్పీ హిందూజా నిలిచారు. 5వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ ఈ రిచ్ లిస్ట్ లో ఉండడం జరిగింది. సో హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 జాబితాలో తొలి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు. 2వ స్థానంలో గౌతమ్ అదానీ, 3వ స్థానంలో శివ్ నాడర్, 4వ స్థానంలో ఎస్పీ హిందూజా, 5వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ నిలవడం జరిగింది. 9th క్వశ్చన్ చూసుకుందాం. రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఏ వైద్య కళాశాలలకు ఇటీవల వర్చువల్ గా శంకుస్థాపన చేశారు? ఏవేవి అంటే బన్స్వారా, షిరోయి, హనుమాన్గఢ్, దౌసా ఈ 4 వైద్య కళాశాలలకు వర్చువల్ గా ప్రధాని మోడీ ఇటీవల శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పడం అనేది జరిగింది. ఏ సందర్భంగా? ఈ వైద్య కళాశాలలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసే సందర్భంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల అనేది ఉండాలని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా జైపూర్లోని సీతాపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని ప్రధాని మోడీ ప్రారంభించారు. 10th క్వశ్చన్ చూసుకుందాం. వ్యవసాయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే పూణేలోని అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి వ్యవసాయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల వ్యర్థాల్లో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ పుష్కలంగా ఉంటాయని వాటిని బయోడిగ్రేషన్ కు గురి చేయడం అనేది ఈ ప్రక్రియలో కీలకం అని చెప్పేసి
చెప్పేసి వీరు తెలపడం అనేది జరిగింది. ఇందులో 2 అంచెలు ఉన్నాయని వీరు చెప్పారు. అవి వచ్చేసి మొదటి అంచెలో హైడ్రోజన్, రెండో అంచెలో మీథేన్ ఉత్పత్తి అవుతాయని చెప్పేసి వీరు తెలిపారు. మీథేన్ సాయంతో అదనంగా హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయవచ్చని చెప్పేసి ఈ రీసెర్చ్ పరిశోధకులు తెలపడం జరిగింది. సో ఈ ప్రక్రియలో 2 అంచెలు ఉంటే అందులో మొదటి అంచె అనేది హైడ్రోజన్ ను, రెండో అంచెలో మీథేన్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పేసి పరిశోధకులు తెలిపారు. దాని తర్వాతకి మీథేన్ సాయంతో అదనంగా హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి కూడా పరిశోధకులు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ బిట్ అనేది చూసుకుందాం. 2030 నాటికి 450 గిగావాట్స్ మేర పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. 2030 నాటికి 450 గిగావాట్స్ మేర పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పూణేలో ఉన్నటువంటి అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి వ్యవసాయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని ఇటీవల అభివృద్ధి చేయడం అనేది జరిగింది. 11th క్వశ్చన్ చూసుకుందాం. స్మార్ట్ విలేజెస్ బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్ అనే పుస్తక రచయిత ఎవరంటే డాక్టర్ శ్రీధర్ వెంబు. డాక్టర్ శ్రీధర్ వెంబు వచ్చేసి స్మార్ట్ విలేజెస్ బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్ అనే పుస్తకాన్ని రచించడం అనేది జరిగింది. 12th క్వశ్చన్ చూసుకుందాం. 2019లో వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంతమంది శిశువులు నెలలు నిండక ముందే జన్మించారని కాలిఫోర్నియా వర్సిటీ తెలిపింది. ఎంతమంది అంటే 60 లక్షల మంది శిశువులు. 60 లక్షల మంది శిశువులు 2019లో వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండక ముందే జన్మించారని చెప్పేసి కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తెలపడం జరిగింది. అదేవిధంగా మరో 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టారని చెప్పేసి కూడా వీరు తెలపడం జరిగింది. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పడం జరిగింది. దేనివల్ల? శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం వల్ల, అదేవిధంగా తక్కువ బరువుతో పుట్టడం వల్ల నవజాత శిశు మరణాలు అనేవి సంభవిస్తున్నాయని చెప్పేసి దీనికి గల కారణం ఏంటిదంటే వాయు కాలుష్యం అని చెప్పేసి ఈ పరిశోధకులు తెలపడం జరిగింది. సో 2019లో 60 లక్షల మంది శిశువులు వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండక ముందే జన్మించారని చెప్పేసి కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తెలపడం జరిగింది. 13th క్వశ్చన్ చూసుకుందాం. బ్యాడ్ బ్యాంక్ లేదా NARCLలో వాటాలు తీసుకున్న బ్యాంకులు ఏవి అంటే 3 ప్రభుత్వ బ్యాంకులు తీసుకున్నాయి. అవేంటివంటే SBI వచ్చేసి 13.27% వాటా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 13.27% వాటా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 12.06% వాటా అనేది ఈ బ్యాడ్ బ్యాంక్ లేదా NARCLలో వాటాలు తీసుకోవడం అనేది జరిగింది. సో ఇటీవల బ్యాడ్ బ్యాంక్ లేదా NARCLలో SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి వాటాలు తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు NARCL అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. NARCL అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. 14th క్వశ్చన్ చూసుకుందాం. ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన భారత్లోని బీచ్లు ఏవి? ఏంటివంటే తమిళనాడులో ఉన్నటువంటి కోవలం, పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఈడెన్. ఈ 2 బీచ్లు కూడా ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని పొందడం జరిగింది. వీటితో కలిపి భారత్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్లు వచ్చేసి 10 ఉన్నాయి. దేంతో కలిపి? కోవలం బీచ్, అదేవిధంగా ఈడెన్ బీచ్తో కలిపి భారత్లో ప్రస్తుతం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటిదంటే అంతర్జాతీయ స్థాయి పర్యావరణ ట్యాగు. సో ఇటీవల కోవలం అదేవిధంగా ఈడెన్ బీచ్లు వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని పొందడం జరిగింది. 15th క్వశ్చన్ చూసుకుందాం. ఆటో డెబిట్ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 1, 2021 నుంచి ఆటో డెబిట్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మొబైల్ DTH రీఛార్జ్ ఇతరత్ర బిల్లుల చెల్లింపులు ఇకపై ఆటోమేటిక్ గా అవి జరగవు. ఏవేవి? మొబైల్ DTH రీఛార్జ్ అదేవిధంగా ఇతరత్ర బిల్లుల చెల్లింపులు అనేవి ఇకపైన ఆటోమేటిక్ గా జరగవు. ఎప్పటి నుంచి? ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు ఇటువంటి చెల్లింపులు అనేవి ఆటోమేటిక్ గా జరగవు. వినియోగదారు
అదనపు అనుమతి అనేది ఇందులో భాగంగా తప్పనిసరి అని చెప్పేసి మనకు ఆర్బీఐ తెలిపింది. అంటే తప్పకుండా కస్టమర్ అనుమతి అనేది తప్పకుండా ఉండాలి, ఆటోమేటిక్గా అది జరగడానికి వీలు లేదని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. 5,000 రూపాయలకు మించిన ఆటో డెబిట్ చెల్లింపులకైతే వినియోగదారులకు ఒకసారి పాస్వర్డ్ అంటే ఓటీపీ అనేది బ్యాంకులు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. సో ఆటో డెబిట్ కొత్త నిబంధనలు అనేవి అక్టోబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పేసి ఇటీవల ఆర్బీఐ తెలిపింది. 16th క్వశ్చన్ చూసుకుందాం. హాకీకి వీడ్కోలు పలికిన భారత క్రీడాకారులు ఎవరంటే రూపిందర్ పాల్ సింగ్, అదేవిధంగా బీరేంద్ర లగ్డా. రూపిందర్ పాల్ సింగ్ అదేవిధంగా బీరేంద్ర లగ్డా వచ్చేసి ఇటీవల హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలపడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 16 క్వశ్చన్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి కరెంట్ అఫైర్స్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.